హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో 6th క్లాస్ అండ్ 7th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీలోని ముఖ్యమైన బిట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇందులో నేను ముఖ్యమైనటువంటి 20 బిట్స్ని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా మోస్ట్లీ 10 డేస్ ఆర్ 8 డేస్ ఉంది కాబట్టి ఎంత త్వరగా తక్కువ ఎక్స్ప్లెనేషన్ తోటి కంప్లీట్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా మనము డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవ్రీ చాప్టర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి త్వరగా మనము ఈ 6th 7thలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బయాలజీ బిట్స్ని కంప్లీట్ చేస్తాను. రాబోయే వీడియోస్లో 8th 9th 10th క్లాస్ కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, కొంచెము వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ 2 రోజులు వీడియో చేయలేకపోయినాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే వీడియోలో మనము మరింత త్వరగా ఫిజిక్స్ నోడ్ కంప్లీట్ చేద్దామని నేను ప్లాన్ వేస్తున్నాను. కాబట్టి ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీకు త్వరగా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి బీఎడ్ అండ్ డిఎడ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బలవర్ధకమైన ఆహారానికి ఇవ్వబడే సర్టిఫికేట్ ఏది? విచ్ సర్టిఫికేట్ ఈజ్ గివెన్ ఫర్ ఫోర్టిఫైడ్ ఫుడ్? ఆప్షన్ 1 ఐఎస్ఐ సర్టిఫికేట్, ఆప్షన్ 2 ఆగ్మార్క్ సర్టిఫికేట్, ఆప్షన్ 3 FSSAI సర్టిఫికేట్, అదేవిధంగా ఆప్షన్ 4 FPO సర్టిఫికేట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 FSSAI సర్టిఫికేట్. దీని గురించి నేను గత వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ వీడియోకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఒకసారి ఆ వీడియో చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఎక్స్ అనే మొక్కలో కొమ్మలనేవి కాండ పడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఒక ఇన్ ప్లాంట్ ఎక్స్ బ్రాంచెస్ గ్రో నియర్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్. The stem is strong but not very thick. Based on this information, plant X is a option 1 వృక్షం, ఆప్షన్ 2 గుల్మము, ఆప్షన్ 3 పొద, ఆప్షన్ 4 పాక్యం మొక్క. నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరే ఆన్సర్ చెప్తారు. కానీ సాధారణంగా మొక్కలను వాటి యొక్క లక్షణాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో మొదటిది వచ్చేసి వృక్షము, రెండోది వచ్చేసి గుల్మము, మూడోది వచ్చేసి పొద. ఆకుపచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఏమంటారంటే గుల్మాలు అనడం జరుగుతుంది. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలు కలిగి ఉండవు అన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్టయితే టమోటాని చెప్పవచ్చు దేనికి, గుల్మానికి. అదేవిధంగా కొన్ని మొక్కల్లో కొమ్మలు అనేవి కాండ పడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను ఏమంటారంటే పొదలు అనడం జరుగుతుంది. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. ఇవి నేలకి చాలా ఎత్తులో కాండం యొక్క పై భాగంలో కొమ్మ ఉంటాయి కాబట్టి ఇటువంటి మొక్కలను ఏమంటారంటే వృక్షాలు అనడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే మామిడి. పొదలకు వేటిని ఉదాహరణగా చెప్పవచ్చు సార్ అంటే నిమ్మ మొక్కలను ఉదాహరణగా చెప్పవచ్చు. వీటితో పాటు అదనంగా ఈ పాకే మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని ఉండడం జరుగుతుంది. ఇవేంటంటే బలహీనమైనటువంటి కాండాన్ని కలిగి నిటారుగా నిలబడలేనటువంటి నేల మీద వ్యాపించే మొక్కలను ఏమంటారంటే పాకే మొక్కలు అనడం జరుగుతుంది. ఈ పాకే మొక్కలు అనేటువంటివి ఈ గుల్మాలు, పొదలు, వృక్షాలకి భిన్నంగా ఉండడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పొద. క్వశ్చన్ నెంబర్ 3. కార్బోహైడ్రేట్స్ను గుర్తించడంలో ఉపయోగించే రసాయనిక పదార్థం ఏది? విచ్ కెమికల్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్? ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్, ఆప్షన్ 2 అయోడిన్ ద్రావణం, ఆప్షన్ 3 బెనెడిక్ట్ రియేజెంట్, ఆప్షన్ 4 సోడియం క్లోరైడ్. మనం గత వీడియోలో కార్బోహైడ్రేట్ చేసేటువంటి పరీక్షలో వచ్చేటువంటి రంగు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఆ రంగు ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రోటీన్లకు చేసినటువంటి పరీక్షలో వచ్చినటువంటి పదార్థం ఏ రంగులోకి మారితే ఆ పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ కార్బోహైడ్రేట్ను గుర్తించడంలో ఉపయోగించే రసాయనిక పదార్థం ఏందని అడుగుతున్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయోడిన్ ద్రావణం అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్స్ను గుర్తించడంలో ఉపయోగించేటువంటి రసాయనిక పదార్థాలు ఏంటంటే కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. కొంతమందికి డౌట్ వస్తుంది, కాస్టిక్ సోడా అంటే ఏంటి సార్ ఫార్ములా అంటే? కాస్టిక్ సోడా అంటే ఏం లేదండి, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఏమంటారంటే కాస్టిక్ సోడా అనడం జరుగుతుంది. దీన్నే NaOHగా చెప్పడం జరుగుతుంది. ఇక కొవ్వులు చేసేటువంటి పరీక్షలు మనం ఆల్రెడీ చెప్పేసాను. ఏదైనా పేపర్ మీద రుద్దినప్పుడు అది పూర్తిగా అపారదర్శకంగా కాదు, పారదర్శకంగా కాకుండా ఉన్నట్లయితే దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నట్లు మనం చెప్పుకోవడం జరిగింది. బిట్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో సమాంతర ఈనెల వ్యాపనం కలిగినటువంటి మొక్క కానిది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ప్యారలల్ వెనేషన్? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 గోధుమ, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 మామిడి. అసలు మొదటగా
ఈనెల వేపనం అంటే ఏంటో తెలిసినప్పుడు మనము ఈనెల వేపనం రకాలు వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఈనెల వేపనం అంటే ఏంటంటే మొదట ఈనెలు అంటే ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా ఒక పత్రాన్ని తీసుకున్నట్లయితే ఆ పత్రానికి మధ్యలో ఒక స్పష్టమైనటువంటి గీత కనపడుతుంది. దానిని ఏమంటారంటే నడిమి ఈన అంటారు. ఆ నడిమి ఈనెకి ఇరువైపులా మరికొన్ని ఈనెలు రావడం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే పార్శ్వ ఈనెలు అనడం జరుగుతుంది. అయితే ఈ నడిమి ఈనెకు ఇరువైపులా సమాంతరంగా గాని పార్శ్వ ఈనెలు గాని ఉన్నట్లయితే దాన్ని సమాంతర ఈనెల వేపనం అనడం జరుగుతుంది. అలా కాకుండా ఈ నడిమి ఈనె నుంచి బయలుదేరేటువంటి పార్శ్వ ఈనెలు అనేటువంటివి ఒక వలలాగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే జాలాకార ఈనెల వేపనం అనడం జరుగుతుంది. ఈ సమాంతర ఈనెల వేపనం ఏ మొక్కల్లో గమనించవచ్చంటే గడ్డి జాతికి చెందినటువంటి ఏకదళ బీజ మొక్కల్లో మనము ఈ సమాంతర ఈనెల వేపనాన్ని గమనించవచ్చు. అదేవిధంగా జాలాకార ఈనెల వేపనాన్ని ద్విదళ బీజ మొక్కలైనటువంటి మామిడి వంటి మొక్కల్లో మనము ఈ జాలాకార ఈనెల వేపనాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ వాడేమన్నాడు, సమాంతర ఈనెల వేపనం కలిగినటువంటి మొక్క కానిదన్నాడు కాబట్టి వరి, గోధుమ, మొక్కజొన్న అనేటువంటివి గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు కాబట్టి వాటిల్లో సమాంతర ఈనెల వేపనం ఉంటుంది. కానీ మామిడి అనేది ద్విదళ బీజం కాబట్టి దీనిలో జాలాకార ఈనెల వేపనం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఈ బిట్స్ ఏదైతే తయారు చేస్తున్నానో చాప్టర్ వైజ్‌గా కానీ ఈ గ్రాండ్ టెస్ట్‌లన్నీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని నేను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మన వీడియోలు ఫాలో అవుతున్నట్లయితే రెగ్యులర్‌గా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నా వీడియోస్ వరకు. ఎందుకంటే మీకు ఎక్కడున్న అన్ని చోట్ల ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఒక దగ్గరికే చెప్పడం జరుగుతుంది సింపుల్ వైజ్‌గా. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అందులో తెలిసిపోతుంది. అదేవిధంగా మీకు క్విక్ రివిజన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వారు ఉన్నట్టయితే మీరు నోట్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. అది మీకు చాలా బెటర్‌గా ఉంటుంది. మానవుడు పుట్టినప్పుడు అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య సుమారు 305 ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు కలవడం వలన పెద్దవాడైనప్పుడు ఎముకల సంఖ్య ఎన్ని అవుతుంది? When a human is born, the skeletal system contains about 305 bones. Due to the fusion of some bones with age, how many bones remain in adulthood? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 206. దీనినే ఎలా అడుగుతారంటే అప్పుడే పుట్టిన శిశువులో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అన్నప్పుడు మనం 305ని గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడైనప్పుడు ఈ ఎముకలైనటువంటి ఒకదాంతో ఒకటి కలవడం వల్ల వాటి సంఖ్య అనేది 206కు తగ్గించబడడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 6. గైట్ ఆఫ్ ఎనిమల్స్ అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? హూ రోడ్ ద బుక్ గైట్ ఆఫ్ ఎనిమల్స్? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 4 కామిలో గాల్జీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అరిస్టాటిల్. ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ తన పుస్తకమైనటువంటి గైట్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అవేంటంటే వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయని అనడం జరిగింది. అదేవిధంగా ఈ శరీర భాగాలకు జంతువులకు కదలడానికి ఎలా సహాయపడతాయి, అదేవిధంగా వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల పోలికలు తేడాలు ఏమిటని ఆ పుస్తకంలో రాయడం జరిగింది. మరి రాబర్ట్ బ్రౌన్ ఏం కనిపెట్టాడంటే కేంద్రకాన్ని లేదా న్యూక్లియస్ని కనుగొనడం జరిగింది. కామిలో గాల్జీ ఏం చేశాడంటే గాల్జీ సంక్లిష్టంలోని సిస్టర్నే లేదా కోశాల గురించి వివరించడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఎడారి జంతువులకు సంబంధించి సరైన లక్షణం కానిది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెజర్ట్ ఎనిమల్స్? ఆప్షన్ 1 పొడవైన కాళ్ళు శరీరాన్ని ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆప్షన్ 2 ఇవి చాలా పెద్ద మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఆప్షన్ 3 ఎడారి జంతువులకు చెమట పట్టదు. ఆప్షన్ 4 ఇవి శరీరం నుంచి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా చాలా రోజుల పాటు జీవించగలవు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఎడారి జంతువులకు సంబంధించి సరైన లక్షణం కానిది అనడం జరుగుతుంది. మొదటి ఆప్షన్ సరైనదే. రెండో ఆప్షన్ ఏమంటుందంటే ఇవి చాలా తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఎందుకంటే ఎడారి ప్రాంతాల్లో నీరు అనేది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి అవి చాలా తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎడారి జంతువులకు చెమట అనేది పట్టదు. ఇవి శరీరం నుంచి తక్కువ మొత్తంలో నీటిని కోల్పోవడం వల్ల అవి నీరు లేకుండా చాలా కాలం పాటు జీవించగలుగుతాయి. అదేవిధంగా పొడవైన కాళ్ళు ఉండవు. ఎందుకంటే ఈ ఇసుక నుంచి వేడి అనేది రాకుండా అవి కాపాడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కంటి రెప్పలు అనేటువంటివి పొడవుగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు అవి వాటిని కాపాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇవి చాలా పెద్ద మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి అనేది సరైన లక్షణం కానిదనమాట.
బిట్ నెంబర్ 8. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ అడ్జస్ట్ టు దేర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్? ఆప్షన్ 1 పునరుత్పత్తి లేదా రిప్రొడక్షన్, ఆప్షన్ 2 అక్లిమటైజేషన్, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 జీర్ణక్రియ. ఈ అక్లిమటైజేషన్ లేదా వాతావరణ అనుకూలత అంటే ఏంటంటే, సాధారణంగా మనము మైదాన ప్రాంతంలో జీవిస్తుంటాము. కొన్నిసార్లు మనము ఒక్కసారిగా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్వాస తీసుకోవడానికి మరియు శారీరక వ్యాయామాలు చేయడానికి అనేది కొద్ది రోజులు ఇబ్బంది పడతామన్నమాట. అయితే ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనము వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మన శరీరం అనేటువంటిది ఆ ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పరిసరాల్లో వచ్చే మార్పుల వల్లే మనము చిన్న చిన్న సమస్యలను అధిగమించుటకు మన శరీరంలో స్వల్పకాలంలో వచ్చేటువంటి ఈ చిన్న మార్పుని ఏమంటారంటే వాతావరణ అనుకూలత లేదా అక్లిమటైజేషన్ అనడం జరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో పెరిగే వృక్షాల సాధారణ లక్షణాలు ఏవి? విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కామన్ ఇన్ ప్లాంట్స్ గ్రోవింగ్ ఇన్ మౌంటైన్ రీజన్స్? ఆప్షన్ 1 శంకు ఆకారపు కాండము మరియు వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉండడం, ఆప్షన్ 2 సూదులు లాంటి ఆకులు ఉండడం, ఆప్షన్ 3 వర్షపు నీరు సులభంగా జారిపోవడానికి సహాయపడడం, ఆప్షన్ 4 చల్లని వాతావరణాన్ని తట్టుకునే నిర్మాణాన్ని కలిగి ఉండడం. ఇక్కడ నేను డిఎస్సి ప్యాటర్న్కి అనుగుణంగా క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 1, 2 సరైనవి అంటున్నాడు. రెండోది వచ్చేసి 2, 3 సరైనవి. మూడోది 1, 2, 3 సరైనవి. 4 1, 2, 3, 4 అన్నీ సరైనవి. అయితే ఈ పర్వత ప్రాంతాలు పెరిగే వృక్షాలు ఈ లక్షణాలను ఎందుకు కలిగి ఉంటాయంటే, సాధారణంగా పర్వత ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ మంచు కానీ ఈ పత్రాలపైన కానీ నిల్చున్నట్లయితే కిరణజన్య సంయోక్రియ అనేది సరిగా జరగదు. ఈ కిరణజన్య సంయోక్రియ జరగనట్లయితే మొక్క అనేది జీవించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్షాలు అనేటువంటి శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలు కలిగి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మంచు పడినట్లయితే అది జారి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షం పడినా కానీ నీళ్ళు అనేది నిలబడకుండా కింద పడిపోతుంది. ఈ విధంగా అనుకూలనాలను కలిగి ఉండడం వల్ల అవి కిరణజన్య సంయోక్రియను జరుపుకొని తమ మనుగడని సాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1, 2, 3, 4 అనేది సరైనవి. బిట్ నెంబర్ 10. శ్వాసక్రియ ఒక రెస్పిరేషన్ ఈజ్ ఏ ఆప్షన్ 1 విచ్ఛిన్న క్రియ లేదా కెటబాలిక్ రియాక్షన్, ఆప్షన్ 2 ఆక్సీకరణ చర్య లేదా ఆక్సిడేషన్ రియాక్షన్, ఆప్షన్ 3 ఉష్ణమోచక చర్య లేదా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ బిట్ తోటి మీకు ఈ శ్వాసక్రియని ఏమంటారనే క్లారిఫికేషన్ అనేది పూర్తిగా రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలాసార్లు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. శ్వాసక్రియ అనేది ఆక్సీకరణ చర్య లేదా క్షయకరణ చర్య అనేది, లేదా ఉష్ణగ్రాహక చర్య లేదా ఉష్ణమోచక చర్య అనేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బిట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మొదటగా విచ్ఛిన్న చర్య అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా మనం శ్వాసక్రియలో మనం తినే ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏమవుతుందంటే చిన్న చిన్న పార్టికల్స్గా విడగొట్టబడుతుంది అనమాట. అనగా పెద్ద పెద్ద అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని ఏమంటారంటే విచ్ఛిన్న క్రియ లేదా కెటబాలిక్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా గ్లూకోజ్ అనేది CO2 గాను, నీరు గాను, అదేవిధంగా ఎనర్జీ గాను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని విచ్ఛిన్న క్రియ అనడం జరుగుతుంది. రెండవదిగా ఆక్సీకరణ చర్య. ఆక్సీకరణ చర్య అంటే ఏంటంటే శ్వాసక్రియ జరగడానికి ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఈ శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు అది ఆక్సీకరణం అనేది చెందడం జరుగుతుంది. అనగా ఆహారం నుంచి ఎలక్ట్రాన్లు బయటకు వచ్చి శక్తి విడుదలవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటారంటే ఆక్సీకరణ చర్య అనడం జరుగుతుంది. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే ఉష్ణమోచక చర్య అనగా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, అంటే శక్తి బయటకు విడుదలయ్యేటువంటి చర్యను ఏమంటారంటే ఉష్ణమోచక చర్య అనడం జరుగుతుంది. ఉదాహరణకి శ్వాసక్రియలో ఆహారం విచ్ఛిన్నమైనప్పుడు శక్తి విడుదలవ్వడం జరుగుతుంది. ఆ శక్తిని మన శరీరం అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనికి బెటర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే చలికాలంలో మన శరీరం అనేది వేడి కావడం అని దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ఉష్ణమోచక చర్యకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ, ఒక ఉష్ణమోచక చర్య మరియు ఒక ఆక్సీకరణ చర్య. మరి కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటంటే సార్ అంటే అది ఒక ఉష్ణగ్రాహక చర్య మరియు అది ఒక క్షయకరణ చర్య. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ 10th క్లాస్లో నేను కిరణజన్య సంయోక్రియ గురించి చెప్పేటప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఒక విద్యార్థి ఆకుపచ్చ రంగు లేని పత్రాల్లో కిరణజన్య సంయోక్రియ జరగదు అని అన్నాడు. ఈ వాక్యం అనేది ఎందుకు తప్పు? ఏ స్టూడెంట్ సెడ్ దట్ నాన్ గ్రీన్ లీవ్స్ కెనాట్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. వై ఈజ్ దిస్ స్టేట్మెంట్ రాంగ్? ఆప్షన్ 1 ఎందుకంటే ఆకుపచ్చగా లేని పత్రాల పత్రహరితం ఉండదు. ఈ స్టేట్మెంటు కరెక్టా అంటే కాదు. ఎందుకంటే ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా
పత్రహరితం అనేది ఉండడం జరుగుతుంది. రెండోది, ఎందుకంటే ఎరుపు, గోధుమ వంటి వర్ణాలు పత్రహరితంలోని ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి కాబట్టి ఆ పత్రాల్లో కూడా కిరణజన్య సంక్రియ జరుగుతుంది. అంటే ఆకుపచ్చ రంగులోనిటువంటి పత్రాల కిరణజన్య సంక్రియ జరగదనేది రాంగ్. ఎందుకంటే ఎరుపు, గోధుమ వంటి వర్ణాలు ఏం చేస్తాయంటే ఈ ఆకుపచ్చ రంగుని ఏం చేస్తాయంటే కప్పివేయడం జరుగుతుంది. కాబట్టి అవి డిఫరెంట్ కలర్ని కలిగి ఉంటాయి, కానీ అందులో పత్రహరితం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి అందులో కిరణజన్య సంక్రియ అనేది తప్పకుండా జరుగుతుంది. మూడవదిగా, కిరణజన్య సంక్రియ అనేది కేవలం ఆకుపచ్చ పత్రాల్లో మాత్రమే జరుగుతుందా? ఇది కూడా రాంగే. నాలుగవదిగా, ఇతర వర్ణాలు కిరణజన్య సంక్రియను పూర్తిగా ఆపివేస్తాయా? ఆపివేయవు. ఇతర వర్ణాలు కూడా కిరణజన్య సంక్రియని అణిచివేస్తాయి, కానీ అది పూర్తిగా కిరణజన్య సంక్రియ జరగకుండా ఆపలేవు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎరుపు మరియు గోధుమ వంటి వర్ణాలు పత్రహరితంలోని ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి కాబట్టి ఆ పత్రాల్లో కూడా కిరణజన్య సంక్రియ అనేది జరుగుతుంది. ఈ క్రింది వాణిలో లైకెన్ దేనికి ఉదాహరణ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైకెన్? ఆప్షన్ 1 సహజీవనం, దీన్ని సింబాయోసిస్ అంటారు. ఆప్షన్ 2 స్వయం పోషణం, దీన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఆప్షన్ 3 పరపోషణ లేదా పారాసైటిక్ న్యూట్రిషన్. ఆప్షన్ 4 పూతికాహార పోషణ లేదా హాలోజాయిక్ న్యూట్రిషన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్గా దేని చెప్పవచ్చు అంటే ఆప్షన్ 1 సహజీవనంగా చెప్పవచ్చు. ఈ సహజీవనంలో ఏమేమి ఉంటాయి సార్ అంటే శైవలం మరియు శిలీంధ్రాలు అనేవి ఒకదాంతో ఒకటి సహజీవనం చేస్తూ ఉండడం జరుగుతుంది. అంటే ఇవి రెండు జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని మరియు పోషకాలను పంచుకుంటాయి కాబట్టి దీన్ని సహజీవనం లేదా సింబయోసిస్ అంటారు. ఉదాహరణకి దీంట్లో శైవలం అనేది ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం అనేది మరొక భాగస్వామిగాను ఉంటాయి. ఈ శైవలం అనేది పత్రహరితాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది శిలీంధ్రానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా శిలీంధ్రం అనేది మరొక భాగస్వామిగా ఉండి ఈ శైవలానికి కావాల్సినటువంటి ఆవాసాన్ని, నీటిని మరియు ఖనిజ లవణాలను అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవి పరస్పరం ఒకదాంతో ఒకటి సహాయం చేసుకుంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే సహజీవనం అనడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శైవలం యొక్క విధి ఏంటి, శిలీంధ్రం యొక్క విధి ఏంటి? శైవలం అనేది శిలీంధ్రానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తే శిలీంధ్రం అనేది శైవలానికి కావాల్సినటువంటి ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనేది శైవలం యొక్క విధి ఏంది, శిలీంధ్రం యొక్క విధి ఏంది అనేది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ చాప్టర్ నేను చెప్పేది అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అదేవిధంగా మీకు తెలిసిన ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్కి మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఆహారం తినడానికి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపే జంతువు ఏది? విచ్ ఎనిమల్ పుషెస్ ఇట్స్ స్టమక్ అవుట్ త్రూ ద మౌత్ టు డైజెస్ట్ ఫుడ్? ఆప్షన్ 1 ఆక్టోపస్, ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం, ఆప్షన్ 3 బిటిల్ స్టార్, ఆప్షన్ 4 సీ లయన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం. ఈ సముద్ర నక్షత్రం ఏం చేస్తుందంటే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి గట్టి కర్పరాలతో కప్పబడినటువంటి జంతువుల్ని తినడం అనేది జరుగుతుంది. అంటే ఈ కర్పరాలని తింటుందా అంటే కాదు. ఈ జంతువు ఎప్పుడైతే కర్పరాన్ని తెరుస్తుందో దాని లోపల గల మృదువైన జంతువుని తినడానికి ఈ సముద్ర నక్షత్రం ఏం చేస్తుందంటే దాని నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపి అవతల ఉన్నటువంటి జంతువు యొక్క మెత్తటి భాగాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ తీసుకున్నటువంటి ఆహారాన్ని తిరిగి నోటి ద్వారా జీర్ణాశయంలోకి పంపించి అది నెమ్మదిగా జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సముద్ర నక్షత్రం. దీన్నే స్టార్ ఫిష్ అనుకోవడం జరుగుతుంది. ఇది ఎకైనోడెర్మాటా వర్గానికి చెందినటువంటి సముద్రపు జీవి. నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ త్రూ ద మౌత్ కాల్డ్? ఆప్షన్ 1 అంతర్గ్రహణం, ఆప్షన్ 2 శోషణం, ఆప్షన్ 3 స్వాంగీకరణం, ఆప్షన్ 4 జీర్ణక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంతర్గ్రహణం. నోటి ద్వారా ఆహారాన్ని శరీరం తీసుకునే ప్రక్రియను ఏమంటారంటే అంతర్గ్రహణం అంటారు. సాధారణంగా మానవుని యొక్క పోషణ విధానంలో అనగా మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేటువంటి వరకు ఉండే ప్రక్రియను ఏమంటారంటే పోషణ అనడం జరుగుతుంది. ఈ పోషణలో 5 అంశాల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అందులో మొదటిది అంతర్గ్రహణం. దీన్ని ఏమంటారంటే ఇంజెక్షన్ అనడం జరుగుతుంది. అంటే నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకునే ప్రక్రియను ఏమంటారంటే అంతర్గ్రహణం అనడం చెప్పడం జరిగింది. మరి జీర్ణక్రియ అనేది రెండవ చెప్పవచ్చు. ఈ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందంటే జీర్ణాశయంలో జరిగే ప్రక్రియను ఏమంటారంటే జీర్ణక్రియ అనడం జరుగుతుంది. మూడవది శోషణ. మనం తిన్నటువంటి ఆహారం అనేది ఎక్కడ శోషించబడుతుందంటే చిన్న ప్రేగులో శోషణ అనేది జరగడం జరుగుతుంది. జీర్ణాశయంలో ఏం జరుగుతుందంటే కేవలం జీర్ణక్రియ మాత్రమే జరుగుతుంది, కానీ అక్కడ శోషణ అనేది జరగదు.
కేవలం చిన్న పేగులో మాత్రమే ఎక్కువ భాగం శోషణ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? స్వాంగీకరణం. దీన్ని ఏమంటారంటే ఎసిమిలేషన్ అనడం జరుగుతుంది. ఈ ఎసిమిలేషన్ అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే ఇది కూడా చిన్న ప్రేగులోనే జరగడం జరుగుతుంది. ఇక చివరిదిగా చూసుకున్నట్లయితే విసర్జన. ఈ విసర్జన అనేది ఎక్కడ జరుగుతుందంటే పెద్ద పేగులో జరగడం జరుగుతుంది. అంటే ఏదైతే పెద్ద పదార్థాలు ఉన్నాయో వాటిని మనం విసర్జించడం జరుగుతుంది. కాబట్టి పోషణలో ఉన్నటువంటి దశలు అనేటువంటి ఇవన్నీ అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం, విసర్జన ఇవన్నీ కూడా. గడ్డి తినే శాకాహార జంతువులలో ఆహారం మొదటగా పాక్షికంగా ఏ భాగంలో నిల్వ చేయబడుతుంది మరియు ఆ పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ఇన్ గ్రాస్ ఈటింగ్ హెర్బివోరస్ ఇన్ విచ్ పార్ట్ ఈజ్ ఫుడ్ ఫస్ట్ పార్షియల్లీ స్టోర్డ్ అండ్ వాట్ ఈస్ దట్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ కాల్డ్? మీరు సాధారణంగా ఆవులు, గేదెలు మరి ఇతర గడ్డి తినే జంతువులు నెమరు వేయడం మీరు గమనించే ఉండుంటారు. అవి వాస్తవంగా ఏం చేస్తాయంటే గడ్డి తినే టైంలో త్వరగా కొరికి ముంగివేసి పొట్టలో ఉన్నటువంటి ప్రథమ ఆమాశయ భాగం నిల్వ చేయడం జరుగుతుందన్నమాట. ఈ జీర్ణాశయంలో 4 భాగాలు ఉండడం జరుగుతుంది. అవి ప్రథమ ఆమాశయం, ద్వితీయ ఆమాశయం, తృతీయ ఆమాశయం, చతుర్థ ఆమాశయం. అయితే ఈ ఆహారాన్ని త్వరగా తిన్న తర్వాత ఎక్కడ దాచిపెట్టుకుంటాయంటే ప్రథమ ఆమాశయంలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రథమ ఆమాశయంలో నిల్వ చేయబడ్డటువంటి ఆహారాన్ని లేదా పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమంటారంటే ఖడ్ అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రథమ ఆమాశయం లేదా రూమిన్ అనడం జరుగుతుంది. ఇలా పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారంటే ఖడ్ అనడం జరుగుతుంది. ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ. 1 మ్యూకస్, 2 HCl, 3 పెప్సిన్, 4 వచ్చేసి లైపేజ్. ఎదురుగా ఈ మ్యూకస్ని ఏమంటారంటే శ్లేష్మం అంటారు. ఈ శ్లేష్మం అనేది ఏం చేస్తుందంటే జీర్ణాశయం యొక్క గోడలను రక్షించడం అనేది జరుగుతుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే HCl. ఈ HCl ఏం చేస్తుందంటే మన జీర్ణాశయంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపడం అనేది జరుగుతుంది. మూడవది పెప్సిన్. పెప్సిన్ ఏం చేస్తుందంటే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్పు చెందించడం జరుగుతుంది. ఇక నాలుగవదిగా చూసుకున్నట్లయితే లైపేజ్. ఈ లైపేజ్ అనేది ఏం చేస్తుందంటే కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగాను మరియు గ్లిజరాలుగా మారుస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మ్యూకస్ అనేది జీర్ణాశయ గోడలను రక్షిస్తుంది. ఆప్షన్ 2 HCl అనేది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలను చంపుతుంది. ఆప్షన్ సి పెప్సిన్ అనేది ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఆప్షన్ 4 లైపేజ్ అనేది కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మారుస్తుంది. ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ని తగ్గించాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా బిట్లు చేద్దామని అనుకుంటున్నాను. కానీ నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది పూర్తిగా సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మీరు గమనించగలరు. క్వశ్చన్ నెంబర్ 17. అమీబా అనే ఒక ఏకకణ జీవి శరీర కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తుంది? అమీబా యూజెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫర్ మూవ్మెంట్ అండ్ ఫుడ్ కలెక్షన్? ఆప్షన్ 1 మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా, ఆప్షన్ 2 సిలియా, ఆప్షన్ 3 ఫ్లాజెల్లా, ఆప్షన్ 4 పారాపోడియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా. ఈ అమీబా అనేది ఏంటంటే మంచినీటిలో కనిపించేటువంటి ఒక ఏకకణ జీవి. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందుతుంది. ఈ అమీబా ఏంటంటే దాని చుట్టూ ఒక కణత్వచాన్ని మరియు గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగలు లాంటి రిక్తికలను కలిగినటువంటి కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ అమీబా ఏంటంటే నిరంతరం దాని ఆకారాన్ని మరియు స్థానాన్ని మారుస్తుంది. కాబట్టి ఇది కదలికలు మరియు సంగ్రహణ కోసం, ఆహార సంగ్రహణ కోసం అది మిథ్యాపాదాలు లేదా సూడోపోడియంని ఉపయోగించడం జరుగుతుంది. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్ 1 క్లోమ గ్రంథి లేదా ప్యాంక్రియాస్, ఆప్షన్ 2 లాలాజల గ్రంథి లేదా సెలవరీ గ్లాండ్, ఆప్షన్ 3 కాలేయం లేదా లివర్, ఆప్షన్ 4 చెమట గ్రంథి లేదా స్వెట్ గ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి. మరి అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి ఏదంటే థైరాయిడ్ గ్రంథి లేదా అవట గ్రంథి అనడం జరుగుతుంది. బిట్ నెంబర్ 19. తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత కండరాలు పట్టేయడం దీన్ని ఏమంటారంటే క్రాంప్స్ అంటారు. ఏ ఆమ్లం పేరుకుపోవడం వల్ల జరుగుతుంది? ఆఫ్టర్ వైగోరియస్ ఎక్సర్సైజ్ మజిల్ క్రాంప్స్ అక్యూర్ డ్యూ టు ది అక్యుములేషన్ ఆఫ్ విచ్ యాసిడ్? ఆప్షన్ 1 ఎసిటిక్ యాసిడ్, ఆప్షన్ 2 సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ 3 లాక్టిక్ యాసిడ్, ఆప్షన్ 4 హైడ్రోక్లోరిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం. ఇది ఎలా జరుగుతుందో నేను చెప్తాను. సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది కదా. ఆ గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రక్రియ అనేది ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందుతుంది. కాబట్టి దీన్ని
వాయు సహిత శ్వాసక్రియ అనడం జరుగుతుంది. అలా కాకుండా ఆక్సిజన్ ఉపయోగించుకోకుండా ఆహారం కానీ విచ్ఛిన్నమైనట్లయితే దాన్ని ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అంటారనమాట. అయితే ఈ అవాయు శ్వాసక్రియలో ఏమవుతుందంటే శక్తి అనేది విడుదలవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఏం అడుగుతున్నాడు, తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత కండరాలు పట్టేయడం. అంటే కండరాలలో ఈ శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది కండరాల్లో ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగి లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి అనేది విడుదలవ్వడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు ఈ లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం అనేది కండరాలలో చేరడం వల్ల ఆ కండరాలు పట్టేయడం జరుగుతుంది. దీనిని వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేయడం ద్వారా ఆ కండరాలు పట్టేయడం నుంచి ఉపశమనం పొందడం జరుగుతుంది. సాధారణంగా మీరు క్రికెట్ ఆడేటప్పుడు చూస్తుంటారు కదా, క్రికెటర్స్ క్రాంప్స్ వచ్చేసి ఒక్కోసారి గ్రౌండ్ నుంచి వీడిపోవడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది పాక్షికంగా జీర్ణమయ్యి లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ లాక్టిక్ ఆమ్లం ఎందుకు ఏర్పడుతుందంటే ఆక్సిజన్ అనేది వారికి తక్కువ మొత్తంలో అందడం వల్ల ఈ కాళ్ళు పట్టేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం. నా రాబోయే వీడియోలలో క్విక్ రివిజన్ కోసం తక్కువ ఎక్స్ప్లెనేషన్తో ఫాస్ట్గా బిట్స్ తయారు చేసి మీకు చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో నుంచి కనీసం ఒక 30 నుంచి 50 బిట్స్ మధ్య ఉండేటట్లు నేను ప్లాన్ చేస్తాను. అది 8th, 9th, 10th బయాలజీ, అదేవిధంగా 8th, 9th, 10th ఫిజిక్స్ని కంప్లీట్ చేస్తాను కంపల్సరీగా. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తుంది. సమయం వృధా కాకుండా వెంటనే మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా వచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక 20వ బిట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరైన జత ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెయిర్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ 1 వానపాము, మొప్పలు. ఆప్షన్ 2 చేప, వాయునాళాలు. ఆప్షన్ 3 కీటకాలు, ఊపిరితిత్తులు. ఆప్షన్ 4 క్షీరదాలు మరియు ఊపిరితిత్తులు. దీనికి మీకు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్కి సంబంధించి మొత్తం బయాలజీని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యమైన బిట్స్ని మాత్రమే చేస్తాను. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, లైన్ టు లైన్ బిట్ చేయడం అనేది ఈ సమయంలో సరైనది కాదనుకుంటున్నాను. కాబట్టి ఇక మీదట వీడియోలలో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయను. టెట్ అయిపోయేంత వరకు మనం డిఎస్సికి చేసేటువంటి ప్రిపరేషన్ లేదా ప్లాన్స్లో మీకు మాత్రం కంపల్సరీగా ప్రతి లెసన్ని ఒక టైం టేబుల్ ప్రకారం మనం చేద్దాం. అదేవిధంగా ఫిజిక్స్ని కూడా నేను అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు నచ్చితే డిఎస్సికి సంబంధించిన ప్రతి విద్యార్థికి మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.